अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము ప్రౌఢ దక్షిణానవాద కౌముదిలో 22వ అభ్యాసం చెప్పుకుంటున్నాము। అందులో మనము తెలుగు వాక్యాలకు సమాధానాలు చేస్తున్నాము। వాటిలో మనము మూడవ బిందువు గురించి ముఖ్యంగా ప్రస్తావించుకుంటున్నాము। లాస్ట్ లో ఆ వాక్యాలు మిగిలిన వాక్యాలకు సమాధానాలు ఏంటో చూద్దాము। చూడండి, మనము గా బిందువులో ఉండేటువంటి వాక్యాలను చూస్తున్నాము। అందులో గా బిందువులో మూడో వాక్యం చెప్పాలనుకుంటున్నాను, రాసుకోండి। శకుంతల బాయే హాత్ పర్ మొహ్ రఖే హుయే బైఠీ హై। శకుంతల ఎడమ చేతి యందు ముఖం ఉంచుకొని కూర్చుంది। ఎడమ చేతి యందు ముఖం ఉంచుకొని కూర్చుంది, ముఖం పెట్టుకొని కూర్చుంది। ఇది దీని వాక్యము, తెలుగు వాక్యం। దానికి సమాధానం రాసుకోండి। శకుంతల శకుంతల ఇది ఎన్నో వాక్యము? మూడో వాక్యం। గా బిందువు చూడండి। శకుంతల వామహస్తోపహిత వదనా తిష్టతి। శకుంతల వామ హస్తోపహిత వదనా తిష్టతి। వామ అంటే ఎడమ చేయి, వామహస్త అంటే ఎడమ చేతి, ఉపహిత వదన తిష్టతి। శకుంతల వామహస్తోపహిత వదన తిష్టతి। శకుంతల వామహస్తోపహిత వదన తిష్టతి। మొత్తం వదన తల వచ్చేస్తున్నమాట। వదన మొత్తం తల పెట్టుకొని కూర్చుంది అని అర్థం। ఇది మనకు మూడో వాక్యానికి సమాధానం। నెక్స్ట్ వాక్యం చూడండి, నాలుగో వాక్యం। మంచిగా ధనుస్సు యందు ఎక్కించినటువంటి బాణమును తీసివేయండి, తొలగించండి। ఇది వాక్యము, రాయండి। ఇది కూడా కింద సమాధానం ఇచ్చేసి కొంత భాగము। ఇక్కడ ఏమి ఇచ్చారంటే తత్సాధుకృత సంధానం, తత్సాధుకృత సంధానం కింద సంకేతంలో చూడండి, కింది నుంచి రెండో లైన్లో పైన, రెండో లైన్లో కింది నుంచి రెండో లైన్। తత్సాధుకృత సంధానం, తత్సాధుకృత సంధానం ప్రతిసంహర, తత్సాధుకృత సంధానం ప్రతి సంహర, తత్సాధుకృత సంధానం ప్రతి సంహర। దానికంటే ముందు తత్ సాధుకృత సంధానం, బాణం, బాణం అంటే మనకు ఇక్కడ శబ్దకోశంలో ఏమొచ్చిందంటే విశిఖ, విశిఖం రాయండి, విశిఖం। ఎక్కడ రాయాలి? తత్ సాధుకృత సంధానం బాణం, బాణం అంటే విశిఖం, విశిఖం శబ్దకోశం నూతన శబ్దం, బాణానికి విశిఖం శబ్దం వచ్చింది। విశిఖం ప్రతి సంహర, ప్రతి సంహర, ప్రతి సంహర।
తత్సాధుకృత సంధానం విశిఖం ప్రతి సంహర. ఇది వాక్యం. ఈ రకంగా గా బిందులో ఉన్నటువంటి వాక్యాలు కూడా ఇక్కడ సమాప్తమయ్యాయి. నెక్స్ట్ 5వ బిందు ఘా బిందు తీసుకోండి. ఆయుధ వర్గాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం చెప్పుకున్నాము. 5వ బిందులో 1వ వాక్యం. ఊర్వశి ఇంద్రునికి కోమలమైనటువంటి హతియారము. ఊర్వశి ఇంద్రునికి హతియారము రాసుకోండి. ఊర్వశి పేరు అలాగా రాసుకోండి. ఊర్వశి ఇంద్రస్య సుకుమారం ప్రహరణం. ఊర్వశి ఇంద్రస్య సుకుమారం ప్రహరణం. సుకుమారం ప్రహరణం అది కింద సంకేతం వివరించుకోండి. ఊర్వశి ఇంద్రస్య అనేది మనం రాసుకుంటాము. సుకుమారం ప్రహరణం అని కింద ఇచ్చారు. ఊర్వశి ఇంద్రస్య సుకుమారం ప్రహరణం. ఊర్వశి ఇంద్రస్య సుకుమారం ప్రహరణం. ఊర్వశి ఇంద్రస్య సుకుమారం ప్రహరణం. ఇది 1వ వాక్యం. 2వ వాక్యానికి సంపూర్ణ సమాధానం కూడా సంకేతంలో కింద ఇచ్చారు చూడండి. నాకంటే అతిరిక్తంగా ఇంకా ఎవరు నా శస్త్రాన్ని సహించగలరు? मेरे शस्त्र को नहीं सहा, ना शस्त्र सहिंचलेदु. तुम्हारे अतिरिक्त और किसी ने मेरे शस्त्र को नहीं सहा. నీవు కాకుండా ఇంకా ఎవరు కూడా నా శస్త్రాన్ని సహించలేదు అంటే నువ్వే సహించావని అర్థంలో. అస్తు కింద ఇచ్చారు చూడండి. నమే త్వద్ అన్యేన. నమే నీకంటే, త్వద్ అన్యేన నీకంటే భిన్నమైన వాళ్ళు, విషోఢుం ఆయుధం సహించలేకపోయారు. నమే త్వదన్యేన. త్వద్ అన్యేన త్వదన్యేన అయిపోయింది. నమే త్వదన్యేన విషోఢుం ఆయుధం. నమే త్వదన్యేన విషోఢుం ఆయుధం. నమే త్వదన్యేన విషోఢుం ఆయుధం. ఇది కూడా సంకేతంలో కింద మనకు సంపూర్ణంగా ఇచ్చారు చూడండి. విషోఢుం ఆయుధం. ఓకే, ఇది 2వ వాక్యానికి సమాధానం. మహోదయ ధూ ఉందా డానా మహోదయది? విషోఢం అండి. విషోఢం. విషోఢం ఆయుధం. నెక్స్ట్ వాక్యం 3వ వాక్యానికి సమాధానం చూడండి. రణకుశ అంటే యుద్ధ కుశలం. రణకుశల విజయి అంటే రణంలో కుశల విజయి యోద్ధ. వీర కవచాన్ని వేసుకొని చేతుల్లో ధనుస్సును, ఖడ్గమును, బాలను అంటే కత్తిని, బాలను తీసుకొని శత్రువులను ఓడిస్తున్నాడు. ఇది వాక్యము. ఈ రకమైన వాక్యానికి సమాధానం రాసుకోండి. ఇక్కడ రణకుశల శబ్దానికి మనకు ఏమొచ్చిందంటే ఇక్కడ సాంయుగీనః. సాంయుగీనః శబ్దకోశం ఏ శబ్దం వచ్చా మీరు చూసుకోండి, మీ పుస్తకాలు రాసుకునేదా. సాంయుగీనః. సాంయుగీనః జిష్ణు. విజయి అంటే జిష్ణు ఇచ్చారు ఇక్కడ. సాంయుగీనః జిష్ణు. సాంయుగీనః జిష్ణు. సాంయుగీనః జిష్ణు వీర కవచం. కవచం అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? కవచానికి శబ్దం ఏమొచ్చింది? కవచం అంటే వీరవర్మన్. వీరవర్మన్. దీనికే వర్మ, వీరవర్మ ఏకవచనం వచ్చి వీరవర్మ రాయండి. ఏకవచనం వీరవర్మ. వీరవర్మ పరిధాయ. వీరవర్మ పరిధాయ. వీరవర్మ పరిధాయ. పరిధాయ కింద ఇచ్చారు. వీరవర్మ పరిధాయ అంటే వేసుకొని. వీరవర్మ అంటే కవచాన్ని, వీర కవచాన్ని.
వీరులు వేసుకునే కవచం, వీర కవచాన్ని వేసుకొని, పరిధాయ అంటే వేసుకొని, వీర కవచం పరిధాయ, వీర కవచం పరిధాయ, హస్తేషు హస్తేషు కార్ముకం, హస్తేషు కార్ముకం, అలాగే నిస్త్రింశః నిస్త్రింశం 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 తల్వార్ అంటే ఖడ్గం అనమాట. దాన్ని నిస్త్రింశం అంటాం. కార్ముకం ధనుషు. నిస్త్రింశం కార్ముకం, నిస్త్రింశం. అలాగే చాకు అంటే మనకి ఇక్కడ ఏం చెప్పుకున్నాడు, బర్చి. బర్చి శబ్దానికి ఇక్కడ ఏమొచ్చిందంటే పదము శల్యం, చిన్న చాకు లాగా ఉంటుంది. శల్యం, శల్యం, కార్ముకం, నిస్త్రింశం, శల్యం, ప్రాసం. నెక్స్ట్ ఏంటి ప్రాసం, శల్యం ప్రాసం, భాల. శల్యం ప్రాసం గృహీత్వా, శల్యం ప్రాసం గృహీత్వా, శల్యం ప్రాసం గృహీత్వా, శత్రూన్ 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 అభిభవంతి. అభిభవంతు అంటే పరాస్తం చేస్తున్నాడు, అంటే ఓడిస్తున్నాడు అని అర్థం అభిభవంతిని. శత్రున్ అభిభవంతి, శత్రూన్ అభిభవంతి, శత్రూన్ అభిభవంతి, శత్రూన్ అభిభవంతి, శత్రూన్ అభిభవంతి. శత్రూన్ అభిభవంతి. అస్తు. దాంట్లోనే శత్రున్ అభిభవంతి అపిచ స్వవైజయంతిం, స్వవైజయంతి, తన వైజయంతి ఏంటి ఇక్కడ, వైజయంతి పతాకం. తన వైజయంతిం, స్వీయ వైజయంతిం రాయండి. స్వీయ వైజయంతి అంటే తన జెండను. స్వీయ వైజయంతిం, స్వీయ వైజయంతిం, స్వీయ వైజయంతిం, వైజయంతిం దీనికి ఈ కాలం పైన చుక్క. స్వీయ వైజయంతి, స్వీయం రాయండి, స్వీయ కాకుండా స్వీయం వైజయంతిం కలిపి తెస్తే స్వీయ వైజ సమస్త పదం. స్వీయ వైజయంతిం విడదీస్తే స్వీయం వైజయంతిం ఏం చేస్తారంట, ఉత్తోలయంతి. ఉత్తోలయంతిని ఎగరవేయటం. ఉత్తోలయంతి, ఉత్తోలయంతి అంటే ఎగరవేస్తారు. ఉత్ అనే అర్థం ఇక్కడ తోలయంతి ఎగరవేయటం అర్థంలో వస్తుందన్నమాట. ఉత్తోలయంతి. ఉత్తోలయంతి. ఇది మనకు వాక్యం. ఓకే. సో అందుకే సాంయుగిన జిష్ణు, సాంయుగిన సాంయుగిన జిష్ణు వీరవర్మ, సాంయుగిన జిష్ణు వీర కవచం, వీరవర్మ పరిధాయ, వీరవర్మ పరిధాయ, వీరవర్మ పరిధాయ హస్తౌ, బహువచనంలో హస్తేషు చేతుల్లో, హస్తౌ హస్తేషు బహువచనంలో హస్తేషు
కార్ముకం, కార్ముకం, అలాగే నిస్త్రింశం, 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 శల్యం, శల్యం, ప్రాసం, గృహీత్వా, గృహీత్వా, శత్రున్ అభిభవంతి, శత్రున్ అభిభవంతి, అపిచ ఇంకా, అపిచ అంటే ఇంకా, అపిచ స్వీయ వైజయంతిం ఉత్తోలయంతి, స్వీయ వైజయంతిం, స్వీయ వైజయంతిం ఉత్తోలయంతిం, ఉత్తోలయంతి ఎగరవేస్తున్నారు. ఇది మనకు వాక్యం. నెక్స్ట్ అంతిమ వాక్యం రాసుకోండి. ప్రాచీన కాలంలో కొంతమంది గుర్రముల మీద, కొంతమంది ఏనుగుల మీద, కొంతమంది రథముల మీద కూర్చొని యుద్ధం చేసేవారు. రాయండి. ప్రాచీనే సమయే, ప్రాచీన సమయే లేదా పురాతన అంటే పురాతన కాలంలో, అలాగే ప్రాచీన సమయ లేదా పురాతనే లేదా పురా అని చెప్పుకోవచ్చు. పురాకాలే అంటే ప్రాచీన కాలంలో. ప్రాచీన సమయే కేచన జనాః, కేచన జనాః, కేచన జనాః అశ్వాన్, అశ్వాన్, కేచన గజాన్, కేచన గజాన్, కేచన గజాన్, కేచన గజాన్, కేచన రథాన్ ఆరుహ్య, కేచన రథాన్ ఆరుహ్య, ఆరుహ్య లేదా అధిష్ఠాయ, ఆరుహ్య, కేచన రథాన్ ఆరుహ్య అని ద్వివచనం ఇచ్చారండి. రథాన్ ఆరుహ్య లేదా ఆరుహ్య అనే ఎక్కి అనే దానికి ఆరుహ్య లేదా అధిష్ఠాయం రాసుకోవచ్చు. అధిష్ఠాయ వా, కేచన రథాన్ ఆరుహ్య లేదా అధిష్ఠాయ వా, అధిష్ఠాయ వా యుధ్యంతే, యుధ్యంతే స్మ, యుధ్యంతే స్మ, యుధ్యంతే స్మ. దీనికి లిట్ లకారం ఏమొస్తుంది? యుయుధే, యుయుధాతే, యుయుధిరే. యుధ్యంతే స్మ. అస్తు. ఈ రకంగా మనం అంతిమ వాక్యాన్ని ఈ రకంగా ప్రస్తావించుకున్నాము. ఇక్కడ యుద్ధ ధాతు మనకు యుధిరే అలా ఉండాలి. ఇట్ల కాదు, యుధే, యుధాతే, యుధిరే. అస్తు. ఈ రకంగా మన అభ్యాసం 22లో శబ్దకోశాన్ని ఉపయోగించి, అవ్యయీభావ సమాసాన్ని బహుళీ సమాసాన్ని ఉపయోగించి, అలాగే కొన్ని ప్రౌఢమైనటువంటి వాక్యాలను ఉపయోగించి తెలుగు వాక్యాలకు సమాధం ఎలా ఉంటుంది ఆ విషయాలు కొంచెం అభ్యాసం చేశాము. అస్తు. యుధ్యంతేకి యుయుధే, యుయుధాతే, యుయుధిరే అలా వస్తుందండి. అక్కడ ఎవరు కేచన జనాః అంటున్నారా, యుయుధిరే అది రాసుకోవచ్చు. ఓకేనా? యుయుధిరే. అక్కడ ఏం చెప్పాం? సామాన్యంగా యుధ్యంతే అని చెప్పాం కదా, యుధ్యతే స్మ అని చెప్పాం కదా, దాన్ని మనం ఇట్లా కథ యొక్క ప్రయోగం ఉపయోగించండి. యుయుధిరే స్మ, యుయుధిరే, యుయుధిరే స్మ, యుయుధిరే స్మ అవసరం లేదు ఇంకా ఇట్ల కథంలో.
అంటే స్మా శబ్దం భూతకాలతోనే బోధిస్తుంది. జరిగిపోయిన విషయాన్ని బోధించడం కోసం అలా చేస్తూ ఉండేవాళ్ళు, అలా జరుగుతూ ఉండేది అలా చెప్పడంలో యుధ్యంతే స్మ అని చెప్తూ ఉంటాం. లేదా యుయుధిరే లిట్ లకారం, ఎందుకంటే పరోక్ష లిట్ కాబట్టి ఈ లకారాన్ని ఉపయోగించండి. అస్తు. ఈ రకంగా మనం 22లో ఉండేటువంటి తెలుగు వాక్యాలకు సమాధానం మనం చూసాము. ఈ రకంగా 22వ అభ్యాసం ఇక్కడ సంపన్నమవుతుంది. మనము ఇప్పుడు 23వ అభ్యాసం మొదలు పెట్టుకుందాం. అస్తు. ఇందులో ఎవరికన్నా సిద్ధాంతపరంగా దోషాలు ఉంటేనా ఏమైనా అర్థం కాకుండా చెప్పండి. వాక్యాలు రాసుకొని ఉంటే మనం తర్వాత చెప్పుకుందాం. అస్తు. తర్హి ప్రకృతం అనుసరామః. రాసుకుని 23వ అభ్యాసం మొదలు పెట్టుకోండి. అభ్యాసం 23 నీట్గా రాసుకోండి. స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. అభ్యాసం 23 శబ్దకోశ. ఈ శబ్దకోశంలో మూర్ధన్య శకారం కనిపిస్తుంది కదా, అక్కడక్కడ తాళ శకారం కూడా ఉపయోగిస్తుందండి. రెండిట్ల ప్రయోగం ఉంటుంది. తాళ శకారం కూడా ఉపయోగిస్తుంటుంది, కానీ ఇక్కడ మనము ఇక్కడ పుస్తకంలో ఇచ్చారు కాబట్టి ఇదే కంటిన్యూ చేయండి. శబ్దకోశ. జీ కల్పన గారు, కల్పన గారు ఉన్నారండి? కల్పన గారు గారు సారీ, కవిత గారు. అస్తు, రాసుకోండి. ఆచార్యజీ, అభ్యాసం ఇక్కడ ఆచార్యజీ. పైన ఈ స్లైడ్ మీద మనకు నియమం 150 to 152 అని ఉందా? అవును. అది కూడా మీరు కంటిన్యూ చేస్తుండే, అక్కడ రాస్తూ ఉండే. అంటే ఏ అభ్యాసంలో ఎన్ని నియమాలు ఇవ్వబడ్డాయి పైన కనిపిస్తుంటాయి మనకు. ఓకేనా? ఓకే. అస్తు. అలాగే మనం స్లైడ్ మార్చినప్పుడు తర్వాత ఉండేటువంటి పైన ఏవైతే ఇక్కడేమో ప్రౌఢ దక్షిణామద కౌముది ఉంది, అది అలాగే కంటిన్యూ చేయండి ఒక చోట. మిగిలిన చోట ఏదైతే ఉందో అవి రాసేస్తామండి. వేటిని అయితే ఉపయోగించామో ఇప్పుడు 23 అభ్యాసంలో ఇక్కడ పితృ శబ్దము, అంటే వ్యాకరణంలో ఏవైతే చెప్పుకున్నామో పితృ శబ్దము తర్వాత పేజీలో పై భాగంలో ను శబ్దము, అదు ధాతు, శాస్ ధాతు, బహువ్రీహి సమాసము, సైన్య వర్గము. ఓకేనా? సైన్య వర్గం అక్కడ మనకు సైడ్ ఇచ్చారు కదా, అలాగా ఇక్కడ ఇచ్చారు. పైన పితృ శబ్దం పైన కనిపిస్తే స్లైడ్ మార్చాను. పితృ, ను, అద్, షాస్, బహువ్రీహి సమాస్, సైన్య వర్గానికి సంబంధించి ఇక్కడ ఈ తర్వాత పేజీలో అలా ఉంటుంది. ఓకేనా? అలాగే అవి కంటిన్యూ అంటే ఏ అభ్యాసాలు ఉన్నాయి, ఈ అభ్యాసం ఏ శబ్దాలను ఉపయోగించి వ్యాకరణ అంశాలు ఏం చెప్పుకున్నారని పైన మనకు సంకేతం అనమాట. ఇక దీన్ని ఉపయోగించంటే మనకు ఎక్కడైనా చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అది కూడా మీరు కంటిన్యూ చేయండి. రాసేటప్పుడు పైన సంకేతం బ్రాకెట్లు ఎలా ఉందో అలా కంటిన్యూ చేయండి. అస్తు. అస్తు ఆచార్యజీ. జీ రాసుకోండి. శబ్దకోశ నోట్ 550 + 25 మొత్తం 575 శబ్దాలు, ధాతువులు, కొన్ని విశేషణాలు, క్రియా విశేషణాలు, ఏంటంటే అవ్యయాలు అన్ని ఉపయోగించుకుంటూ కొత్త కొత్త శబ్దాలు చెప్పుకుంటూ వస్తున్నాం. చూడండి, గత అభ్యాసంలో వచ్చినవి ఈ అభ్యాసం రిపీట్ కాలేదు అనమాట. అన్ని కూడా కొత్తవే. ఏ అభ్యాసంలో ఈ శబ్దం పొరపాటున బై మిస్టేక్ అని రిపీట్ అయింటే అయి ఉండొచ్చు దానికి, కానీ ఒక రిపీట్ అయినా కూడా అక్కడ ఏదో అర్థం భిన్నంగా ఉంటుంది అన్నమాట. ఏక శబ్ద కానీ భిన్న భిన్నంగా ఉంటాయి అన్ని కూడా. అందుకే ఈ శబ్దకోశం బాగా గమనించి బాగా నీట్గా రాసుకోండి. ఎంత శబ్దకోశం మనకి ఎంత డిక్షనరీ లాంటిది ఇది అన్నమాట. శబ్దకోశం ఎంత మనకి పర్ఫెక్ట్ గా ఉంటే అంత వాక్య నిర్మాణంలో అంత సహాయపడుతుంది అన్నమాట. అంత వాక్య రచన చేయడంలో మనకు అంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నోట్స్ నీట్గా రాసుకోండి. ఇది ఒక రాయడం ఒక కళ అని మాటి మాటి చెప్తూ ఉంటాను. అది మటుకు నీట్గా వ్యవస్థితంగా రాయండి. సరస్వతి దేవి యొక్క ప్రవేశం ఎక్కడ ఉంటుందంటే మనం చేసే కర్మలోనే ఉంటుంది. మనం చేసే కర్మ వ్యవస్థితంగా ఉంటే సరస్వతి అక్కడ అనుగ్రహిస్తున్నామంటే సరస్వతి మాత అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆ రకంగా భావనాత్మకంగా రాయండి. నీట్గా రాసుకోండి. మొట్టమొదటిగా శబ్దాలను ఎడిగి పెట్టుకుని కాలం శబ్దాహ, తెలుగులో శబ్దాలు అని రాయండి. 7 శబ్దాలు రాసుకోండి. ఒకటో శబ్దం భుషుండిహి.
భుషుండిహి. ఇక్కడ ఏమో చూసిన భుషుండహ అన్నట్టుగా అనిపిస్తుందన్నమాట. అది డీలో డకారంలో ఉండే ఈకారం అండి. ఓకేనా? భుషుండిహి శబ్దం అది. భుషుండిహి ఇది స్త్రీలింగ శబ్దం. ఏ శబ్దం అండి? స్త్రీలింగ శబ్దం చూడడానికి మనకు లేకపోతేనా ఇది ఈకారాంతం పుల్లింగం తీసుకోని ఏ శబ్దం సందేహపడుతుంటాం. భుషుండిహి శబ్దం స్త్రీలింగ శబ్దం. బ్రాకెట్ పెట్టుకునే ముందు భుషుండిహి స్త్రీలింగ శబ్దం. దీని యొక్క మీనింగ్ వచ్చేసి బందూక్. బందూక్ అని పిస్టల్ అంటాం కదా ఈ రోజుల్లో. బందూక్ అని రాసుకొని పిస్టల్ రాసుకోండి, గన్ అని రాసుకోండి, మీ ఇష్టం అది. బందూక్. నెక్స్ట్ లఘు భుషుండిహి. బందూక్ అంటే ఇది పెద్దది. తుపాకీ పెద్దది తీసుకొని తుపాకీ. ఓకే అండి, వస్తాము. లఘు భుషుండిహి అంటే పిస్తోల్ ఇచ్చారు. పిస్తోల్. లఘు చిన్నది, పిస్తోల్. ఓకే. తుపాకీ ఫస్ట్ దానికి, రెండో దానికి. ఇది లఘు భుషుండి కూడా స్త్రీలింగ శబ్దమే. అది కూడా రాసుకోండి ఖచ్చితంగా. మెన్షన్ ఎక్కడైనా సంకేతంగా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రాసుకోండి అది. ఇంకోటి మనకి శబ్దకోశంలో ఏ లింగంలో ఉంది ప్రతిదీ మీకు శబ్దం తెలియాలి. ఇది పుల్లింగ శబ్దమా స్త్రీలింగ శబ్దమా కానీ సందేహం ఖచ్చితంగా అడగండి ఏ శబ్దంలో ఉంది తెలుసుకోవాలనుకుంటే. ఓకేనా? స్త్రీలింగం పిస్తోల్, రెండవది పిస్తోల్ అని రాసుకోండి. మూడో శబ్దం శతగ్ని. లఘు భూషణి అంటే కూడా పిస్తోలా? పిస్తోల్ అంటే మొట్టమొదటి దానికి తుపాకీ రాసుకోండి, రెండో దానికి పిస్తోల్ చిన్నగా ఉంటుంది కాబట్టి, తుపాకీ పెద్దగా ఉంటుంది. మూడోది శతగ్ని. ఇది స్త్రీలింగం. ఇది రాసుకోండి బ్రాకెట్ లో. శతగ్ని దీర్ఘికారాంతం స్త్రీలింగం. అక్కడ భుషుండి అనేది హ్రస్వీకారాంతం. ఇంకోటి ఏంటంటే విసర్గం కూడా ఉంది ఇక్కడ, అది గమనించాలి. భుషుండిహి, లఘు భుషుండిహి, శతగ్ని దీర్ఘికారాంతం. తోప్ అంటే తోపే అంటాం అనుకుంటాను. దాంట్లో దూరంగా 100 మంది శతగ్ని 100 మంది బొమ్మతో పేల్చేస్తుంటారు. దాంట్లో తోపులు పెట్టి విసిరేస్తుంటారు. బొమ్మలు విసిరేయడం అంటే తోపు అంటారు దాన్ని. ఎక్కువ మనకు పెద్ద పెద్ద ఫిరంగులు అంటారా? ఏంటండి? ఫిరంగులు అంటారా? ఏంటండి? ఎవరు రాశారు? ఫిరంగి అంటారా? ఓకే, పిరంగి. ఓకే అండి, పిరంగి అంటారా? పెద్దవి మనకు మ్యూజియంలో ఉంటుంది. అక్కడక్కడ పోలీస్ స్టేషన్ లో, పెద్ద పెద్ద స్టేషన్ లో పెడతా ఉంటారు. అంటే అప్పట్లో రాజుల కాలంలో ఇవే ఉండే, తోపులే ఉండేయండి. దాంట్లో బారూదు నింపి పెడితే అది దూరంగా విసిరేస్తామట. తోపు, దాన్ని పిరంగి అంటారు. ఓకే, తోపు లేదా పిరంగి. ఎక్కువ పెద్ద పెద్ద రాజు కోటలు ఉంటాయి, అక్కడ ఉంటాయన్నమాట ఇవి. అస్తు. నెక్స్ట్ గుళిక, గోళీ. గుళిక అంటే మనం తినే గోళీ కదా ఇక్కడ, ఎందుకంటే సేనా వర్గం అంటే గుళిక అంటే ఇక్కడ గోళీ. అంటే ఏదైతే తుపాకీతో పిస్టల్ కాలుస్తామో వచ్చి తగిలిన గోళీ ఏదైతే ఉందో దాన్ని బాగా నుకిలా. తుపాకీ గుండు. హిందీ పై ఔషధాన్ని గుళిక అంటాం. ఓకేనా? ఆ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఓకేనా? తుపాకీ గుండె రాసుకోండి. బుల్లెట్ అంటే మళ్ళీ కొంచెం అది బుల్లెట్ బుల్లెట్స్ అంటాం కదా సార్ మనం. బుల్లెట్స్ బుల్లెట్ దిగుతుంది అంటాం కదా. బుల్లెట్ దిగుతుంది మీకు అంటుంటాం సినిమా డైలాగ్. ఓకే, బుల్లెట్ రాసుకోండి, తుపాకీ గుండు రాసుకోండి, గోళీ రాసుకోండి, ఇబ్బంది లేదు. సందర్భాన్ని బట్టి ప్రయోగాన్ని బట్టి తెలుస్తుంది మనకు. నెక్స్ట్ అగ్ని చూర్ణం, బారూద్ కెమికల్ దాన్ని బాగా పొడి చేసి నింపుతుంటారు కదా. అగ్ని చూర్ణం మన అగ్గిపుల్ల ఉంటుంది కదా, అగ్గిపుల్లకుండే బారూద్ పెట్టేస్తాం కదా, అలాగే దాంట్లో కొంచెం విశేషంగా ఉంటుంది అన్నమాట. అగ్ని చూర్ణం, బారూద్. దాని తెలుగులో ఏమంటారు? గన్ పౌడర్. పేలుడు మందు, గన్ పౌడర్ రాసుకోండి.
పేలుడు మందు. గన్ పౌడర్ అన్నదేమో బాధుడు అంటే అది పేలుడు మందు అని చెప్పుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద తోపులే పెట్టేస్తాం ఇది బాధుడిని ఎక్కువగా. గన్లో పెట్టే చిన్న చిన్న దాంట్లో పెట్టాం, పెద్ద పెద్ద దాంట్లో పెట్టేస్తాం. చిన్న చిన్న దాంట్లో తుపాకీలో పిస్తోల్లో పెట్టేది మనం గుళికలే పెట్టేస్తాం, గుండెలో పెట్టేస్తాం, తుపాకీ గుండెలో పెట్టేస్తాం, బుల్లెట్లు పెట్టేస్తాం. అగ్నిచూర్ణం అని బాధ తోపులే పెట్టేస్తాం అనమాట. అగ్నిచూర్ణం, బాధు, పేలుడు మందు. నెక్స్ట్ ఆగ్నేయాస్త్రం. చూడు అప్పట్లో బాంబులు ఆగ్నేయాస్త్రం అంటే అర్జున్ దగ్గర మహాన్ పురుషుల దగ్గర ధనుర్ధరులు ఎవరైతే ఉన్నారో ప్రాచీన కాలంలో మహాభారత కాలంలో ఆగ్నేయాస్త్రం ఒకటి బమ్ అంటే అక్కడ విశేషమైనటువంటి ఔషధి విశేషంతో నిర్మించబడినటువంటి ఆయుధం అనమాట. అది అందరికి తెలిసిందే, కొంతమంది తెలిసిందన్నమాట. అది తగులుతున్న అది ఎక్కువ ప్రభావం చూపించేది. మన దగ్గర ఐటమ్ బాంబులు ఉన్నాయని చెప్పి అందరూ భయపడిస్తున్నారు. దేశ విదేశీయులంతా కూడా ఒక్కొక్క ఐటమ్ బాంబు ఉంది. దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంట్లో కెమికల్స్ అలా కలుపుతారు. ఒకేసారి ఆ స్మెల్ తోటి ఆ ప్రభావం చేత అందరినీ అది వశీపరుచుకుంటుంది, అందరినీ హతమారుస్తుంది అన్నమాట. అవి ఆగ్నేయాస్త్రాలు అన్నమాట. అటువంటివి ఉండేటివి మనం మహాభారతంలో రామాయణ శబ్దాలు వింటుంటాం. అలాగే మనకు ప్రాచీన పురాణాల్లో కూడా సాహిత్య పురాణాలు ఇటువంటి మనం వింటుంటాం అన్నమాట. అస్తు ఆగ్నేయాస్త్రం అంటే బమ్. ఆగ్నేయాస్త్రం అంటే బమ్. అలాగే ఆగ్నేయ క్షేప, బం పేంకిన. ఆగ్నేయ క్షేపని విసిరివేయటం. చిన్నగా ఉంటే విసిరుతానే వెనకబడి అది పగలగానే మొత్తం పేలిపోతుంది అన్నమాట. ఇవన్నీ ఏంటండి? గ్రేనైట్, అవి రాసుకోండి. గ్రేనైట్, ఆగ్నేయ క్షేప. ఇవన్నీ ఒక్కోసారి ఇవి ఇళ్లలో తయారు చేస్తాం. బాంబు విసరడం ఇవన్నీ గ్రేనైట్లు అనమాట. ఇవన్నీ ఒక్కోసారి ఇక్కడ ఇంట్లో కొంచెం తయారు చేస్తుంటాయండి. అవి బాగా తడిసినా కొంచెం ఇదే అయిపోయినా అంటే పేలిపోతుంది. ఒకసారి చేస్తే పేలిపోతుంటాయి చేతుల్లో కూడా. అట్లా కర్నూలులో కొంచెం అప్పట్లో ఇప్పుడు ఫ్యాక్టరీ ఎక్కువ లేదు, కానీ అప్పట్లో ఒకప్పుడు ఉండేది. నేను చిన్నప్పుడు అక్కడ ఎక్కువ జరుగుతూ ఉండేటండి. ఎక్కువగా ఇంట్లో పెట్టుకుని వాళ్ళు ప్రతి ఇంటింటో పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళు. అప్పుడు ఆ రకంగా కొంచెం అలా నడుస్తూ ఉండేది. చేస్తుంటే బాగా ఇదిగా ఉంటాయి, కోమలంగా ఉంటాయి. అంటే ఇసురుతానే కొంచెం కదిలిస్తే పగిలిపోతాయి అన్నమాట. అలా ఉండేటివి. ఒక్కోసారి చేతులు పగిలిపోయేటివి. చాలా విస్ఫోటాత్మకంగా ఉంటుంది. ఏదో వంకాయ బాంబు అని చెప్పి మనం బయట దీపాలకి చేస్తూ ఉంటామంట. దాంట్లో ఎక్కువ ధ్వని ఇస్తుంటామంట. అంతా కొంచెం పవర్ఫుల్ గా ఉంటుంది దాంట్లో ఉండే మందు అనేది. వస్తు బం విసరటం. ఓకేనా? గ్రేనైట్ రాసుకోండి. నెక్స్ట్ పరమాణు వస్త్రం, ఏటం బాంబ్ అంట. పరమాణు వస్త్రం, పరమాణు ప్లస్ అస్త్రం, పరమాణు వస్త్రం సంధి చేస్తే పరమాణు వస్త్రం అయిపోయింది అనమాట. పరమాణు ప్లస్ అస్త్రం, పరమాణు వస్త్రం. పరమాణు బాంబు అంటాం కదా. ఈరోజు చాలా మంది అమెరికా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నాయి, చీన వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉందని ఒకరి తర్వాత ఒకరు భయపడిస్తూ ఉంటారు అందరినీ. యాటం బాంబు ఒకేసారి ఎక్కువ మంది హతమారుస్తుంది అన్నమాట. పరమాణు వస్త్రం, యాటం బాంబ్. జల పరమాణు వస్త్రం, జలంలో వేసే హైడ్రోజన్ బాంబ్. జల పరమాణు వస్త్రం, అవి దూషితం అయిపోతాయి అన్నమాట దాంట్లో వేసిన నీళ్ళంతా కూడా. జల పరమాణు వస్త్రం, హైడ్రోజన్ బాంబ్. నెక్స్ట్ ధూమాస్త్రం. అంటే అది అటువంటి ఔషధం. అది పొగతో ద్వారా అందరినీ మూర్ఛితం చేస్తుందన్నమాట. కళ్ళు తిరిగి పడిపోయేలా చేస్తున్నాం. ఒకసారి బాష్పవాయువు అంటారు. టియర్ గ్యాస్. టియర్ అనేది బాష్పవాయువు కరెక్టే మహోదయ. బాష్ప ఈ ఉద్యమాలు చేసేటప్పుడు వాళ్ళ మీద పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించారంటారు కదా.
కరెక్ట్. ఇప్పుడు వర్తమానంలో స్టీల్ గ్యాస్ అలా కొడుతూ ఉంటారు. లేదంటే జలంతో కూడా కొడుతుంటాయండి. ఎక్కువగా స్టీమర్తో వచ్చేస్తుంటారు, కొంచెం పొగలాగా వస్తాయండి. అలాగే నీళ్లు కూడా కొడుతుంటారు, పోల్స్ తోటి అలా తీసుకొచ్చి అవి తీసుకొచ్చి వాటర్ ట్యాంకుల తోటి. ఎక్కువ మీరు చెప్పిన ముఖ్య ఏరియా వాటర్ ఎక్కువ క్యాన్ వాడతారు. అంటారు సార్, వాటర్ క్యాన్. ఇక్కడ మాత్రం మనం ధూమం చెప్తున్నా కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అదే ఉపయోగించాలి. ఇక్కడ జలపరమాణు వస్త్రం చెప్పలేదండి, హైడ్రోజన్ బాంబ్. చెప్పారు జలపాతమాన వస్త్రం చెప్పాము, మరి రాసుకోకుంటే హైడ్రోజన్ బాంబ్. నెక్స్ట్ ధూమాస్త్రం అంటే ఏం గ్యాస్ చెప్పారు? బాష్పవాయువు. బాష్పవాయువు. టియర్ గ్యాస్. ఎక్కువగా ఏదైనా ధర్నాలు చేసే వాళ్ళని ఆపాలంటే వాళ్ళని ఈ రకంగా ఉపయోగిస్తారండి. ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ టైంగా ఎవరు అటాక్ చేయడానికి ఉన్న ఆ పొగకి అందరూ పరిగెత్తిట్టు అటు ఎవరు కనిపించదు అన్నమాట. అస్తు. నెక్స్ట్ విమానము. సామాన్యంగా ఉండేది. యుద్ధ విమానం అది వేడిగా ఉంటుంది. లడాయికా విమానం, యుద్ధం చేసేటి విమానం. యుద్ధ విమానం అంటే యుద్ధ విమానము. అవి కొంచెం భిన్నంగా ఉంటాయి. మనం చూస్తుంటాం ఎప్పుడైనా, మన జనవరి 26th అవి మనం చూసాం ఢిల్లీలో. విశేషంగా తోపులు తయారు చేసి విశేషమైన ప్రయోగాలు చేస్తామంట ఆ రోజులు మన సైనికులంతా కూడా. యుద్ధ విమానం అంటే యుద్ధ విమానం. నెక్స్ట్ పోత అంటే పానిక జహాజ్, అంటే నీళ్ళలో ఉండే జహాజ్ అంటే పడవలు లోపల ఉంటాయండి, మొత్తం లోపలనే ఉంటాయి. పూర్తి మునిగి పైన కొంచెం తేలియాడుతుంది, ఏదో మనకు చేపలాగా పైన దాని ఉపరి భాగం మాత్రం కనిపిస్తుంది, కిందంతా జలాంతర్గాములు మహోదయ, జలాంతర్గాములు. రాసేసుకుని అయితే పోత పానిక జహాజ్, పానిలో ఉన్నటువంటి జహాజ్ అంటే పడవ, నీళ్ళ లోపల ఉండేటువంటి పడవ. దాని ఏదో ఇంగ్లీష్ మీరు చెప్పారో అది రాసేసుకోండి. అస్తు. పోత అంటే ఇవి ఎక్కువగా అట్లా చాలా మంది ఇక్కడ మనకు సీమా రక్షణ చేసి అటువంటి వాళ్ళు ఎంత ఇక్కడ దీని లోపల అంటే బాగా అంత వ్యవస్థితంగా ఉంటుందండి. మనకు పైన జహాజ్ లోపల ఎలా ఉంటే కింద కూడా అలాగే ఉంటాయన్నమాట. ఆ రకంగా తయారు చేస్తారు, పూర్తి మునుగదా లోపల అన్ని వ్యవస్థ ఉంటుంది అక్కడ తిరిగే వాళ్ళకు. నెక్స్ట్ యుద్ధ విమానానికి జెట్ అనకూడదు. యుద్ధ విమానానికి జెట్ అనకూడదు. అనుకోవచ్చు, దాని దేవుని ఇప్పుడు జట్లు విమానం అంటుంటాం కదా, దాని ఒక యుద్ధ విమానం అంటే జెట్ అంటే ఎయిర్ లో వెళ్ళేదండి, జెట్ ప్లేన్స్ అంటారు. అస్తు. యుద్ధపోత లడాయిక జహాజ్, ఇది కూడా యుద్ధపోత అన్నమాట. అక్కడ పైనుంచే అన్ని వదులుతూ ఉంటారట. యుద్ధపోత అంటే నీళ్ళ ఉండి యుద్ధం చేసేదన్నమాట. నీళ్ళ ఉంటూ యుద్ధం చేసేటువంటి పడవ అని కూడా యుద్ధ నౌక. యుద్ధపోత అంటే నీళ్ళలో ఉండేదాన్ని పోత అంటామట. నెక్స్ట్ చెప్పారు దాకా జలాంతరిత పోత. జలాంతరిత అంతరిత లోపల ఉండేది. జలాంతరిత పోత పనుడుబ్బి, ఇది లోపల ఉండేది, అంటే పై చెప్పేటువంటి పై నుండి చేసేటువంటి. దీన్ని బట్టి పానిక అంటే నీళ్ళలో ఉండే అది నౌక తీసుకున్నాము. యుద్ధపోత కూడా పైనే ఉంటుంది. జలాంతరిత పోత అనేది లోపల ఉంటుంది, పనుడుబ్బి అంటాం. ఇది వాస్తవంగా అది పైన చెప్పింది, లోపల ఉండవి పైనే ఉంటాయి. దీన్ని బట్టి మనకు అవి పైన ఉండేటువంటి తెలుస్తుంది. ఇవి లోపల ఉండేటువంటివి. జలాంతరిత పోత పనుడుబ్బి, ఏదో చెప్పబోయేది మధ్యలో. పనుడుబ్బి గుండ్రంగా ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఏకపరిధానం. ఏకవేష. ఏకపరిధానం ఏకవేష అంటే ఒకే యూనిఫామ్.
ఏక పరిధానం ఏక వేష, ఒకే యూనిఫామ్ లో ఉండాలన్నమాట. అందుకే న్యాయ వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళవి అలాగా భిన్న భిన్న సైనికులు ఎవరైతే ఉన్నదో వారికి ఒక్కొక్క వేషధారణ ఉంటుందన్నమాట. ఏక పరిధానం అంటే ఒకే రకమైన పరిధానం ఆచరించబడింది. ఏక పరిధానం అంటే ఏక వేషం రెండు ఒకటి, రెండు రాసుకుని. ఏక పరిధానం లేదా ఏక వేష అంటే యూనిఫామ్, సమానత, సమాన వస్త్రం, యూనిఫామ్, సమాన వస్త్రములు. నెక్స్ట్ సైన్య వేష. సైన్య వేష అంటే వర్ది. సైన్య వేషంలో ఒక వర్ది ఉంటుంది, వర్ది ఏమంటారు మళ్ళా. సైన్య వేష అంటే వర్ది. నెక్స్ట్ సైన్య వేష, సైన్యానికి ఒక వేషం ఉంటుంది కదా, ఆ వేషం వర్ది అంటాం. ఒకే రకంగా ఉంటుంది ఇది కూడా. సైనిక దుస్తులు అంటే మిలిటరీ డ్రెస్. ఓకే అండి, వెరీ గుడ్. వర్ది మిలిటరీ డ్రెస్, సైన్య వేషం మిలిటరీ డ్రెస్. నెక్స్ట్ రక్షిణ్. రక్షిణ్ సిపాహి, సైనికుడు. రక్షించేవాడు ఎవరు? సైనికుడు. అతను ఏమంటాం? రక్షిణ్ అంటామండి, రక్షించేవాడు. రక్షిణ్ మూడు శబ్దం వచ్చేది. రక్షక, రక్షిణ్ మూడు శబ్దం రాసుకుని రక్షిణ్. రక్షి అంటే రక్షి అలా వస్తున్నాడు. రక్షిణ్కి రక్షి అంటే సిపాహి అంటే సైనికుడు రాసుకోండి. రక్షి అంటే సైనికుడే సిపాహి. అలాగే సైనిక, ఫౌజీ యొక్క మిలిటరీలో ఉంటాడు కదా అతడు సైనికుడు. సైనిక, ఫౌజీ, మిలిటరీ ఫౌజీ అని రక్షణ అంటే పోలీస్ రాసుకోండి. ఏమో మహోదయ, ఏంటండి? పోలీస్ ఏమో, సిపాయి అంటే పోలీసు. అక్కడ సైనికుడు చెప్పి ఓకే, అలాగే కాదండి, సోల్జర్. సైనికుడు సిపాయి అంట. అంటే సోల్జర్ అండి. సైనికుడికి సోల్జర్ కి తేడా ఉందా? సైనికుడే. సోల్జర్ అంటే ఆర్మీ, అదే ఇది మిలిటరీ పర్సన్. అదేలే, రక్షణ సైనిక రెండు ఒక పక్క పక్కన ఇచ్చాడు అనుకుని అర్థంగా. సరేలే. అంటే ఇది మటుకు మిలిటరీ సైనికుడు ఫౌజీ ఆర్మీ అన్నాకు కూడా అదే సేమ్ డిఫెన్స్ పర్సన్. ఫౌజీ అంటే కూడా అవును, ఫౌజీ అంటే మిలిటరీ అనుకోండి. ఫౌజీ అంటే అది మనకు స్పష్టంగా తీసుకోవచ్చు. రక్షణ సామాన్య పోలీస్ తీసుకోవచ్చు, అన్ని చోట్ల విద్యమానంగా ఉంటాయి. తను సిపాహి, భటుడు లాగా. సిపాహి అంటే ఒక భటుడు అంటాం కదా, భటుడు అంటే అన్ని చోట్ల ఉంటాడు అంటే రక్షణ సీమా రక్షకుడు అని తీసుకోవచ్చు. సరే మహోదయ. అస్తు. ఇక శ్రేణిలో భర్తీ చేసే వాళ్ళు ఫౌజీ సైనికుడు అని చెప్పి రాసుకోండి. అది మామూలుగా భటుడు లేదా పోలీసు రాసుకోవచ్చు. పోలీసు రాసుకోండి ఇక ఇచ్చిన తర్వాత శబ్దాన్ని బట్టి మనకు. నెక్స్ట్ భూసేనాధ్యక్ష. భూసేనాధ్యక్ష, భూసేనాపతి అంటే మన సీమలు ఏవి ఎక్కడెక్కడ వరకు ఉన్నాయి, ఎంత వరకు ఉన్నాయి అని చెప్పి చెప్పేటువంటి అధ్యక్షుడు అనమాట. భూసేనాధ్యక్ష. పదాతి సైన్యాన్ని ఏంటండి? పదాతి సైన్యం అంటే కాలినడకన వెళ్ళి సైన్యం. అదే పదాది సైన్యాధ్యక్షుడు. పదాది కాలినడకి వెళ్ళి సైన్య అంటే ఎక్కడ వరకు ఉంటుంది అది అధ్యక్షుడు, ఆర్మీ అధ్యక్షుడు. జీ పదాది అధ్యక్షుడు లేదా ఆర్మీ అధ్యక్షుడు. భూసేనా నాయకుడు. అంటే సేనాకి మొత్తానికి నాయకుడు, పతి, స్వామి. భూసేనాధ్యక్ష ఆర్మీ అధ్యక్షుడు లేదా పదాధ్యక్షుడు. పదాది అధ్యక్షుడు అంటే. నెక్స్ట్ వాయుసేనాధ్యక్ష. వాయుసేనాపతి అంటే వాయువులు అంటే ఆకాశం నడిచే విమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఒక అధిపతి, స్వామి. ఎయిర్ ఫోర్స్. వాయుసేనాధ్యక్ష అంటే ఎయిర్ ఫోర్స్, వాయు సైనికుడు, ఎయిర్ ఫోర్స్.
నౌ సేనాధ్యక్ష నీటిలో ఉండేటువంటి నాయకులు, నేవీ సేనాయకులు నేవీ ఏదైతే అండి. న్యావి, నేవీ ఎయిర్ ఫోర్స్ న్యావి, నౌ సేనాధ్యక్ష. వాయు సేనాధ్యక్ష అంటే ఆకాశంలో వెళ్ళేటువంటి అటువంటి వాటికి సైనికులు అయితే వాటికి అధ్యక్షుడు. వాయు సేనాధిపతి, ఆయన సేనాధ్యక్షుడు అండి. విమాన సేనాధ్యక్షుడు, విమాన సేనాధ్యక్షుడు లేదంటే యుద్ధ విమాన సేనాధ్యక్షుడు. ఆర్మీ, నేవీ, ఎయిర్ చీఫ్ మార్షల్స్ అని ముగ్గురు ఉంటారు సార్. జీ జీ ఆర్మీ చీఫ్ మార్షల్, నేవీ, ఎయిర్ ఫోర్స్. జీ జీ ఈ ముగ్గురిని ఎక్కువ ప్రదర్శన చేస్తుంటారు అన్ని చోట్ల. అస్తు ఇక్కడ న్యావి రాసుకుని నౌ సేనాధ్యక్ష అంటే జల సేనాధిపతి, జల సేనాధ్యక్షుడు. నౌకాదళ అధ్యక్షుడు. నౌకాదళ అధ్యక్షుడు. దళం అంటే సమూహం, నౌకాదళ అధ్యక్షుడు. నెక్స్ట్ శిరస్త్రం. శిరస్త్రం అంటే లోహేక టోపీ అంటాం కదా, అది వాళ్ళకి ఏమైనా బుల్లెట్ తగిలినా కూడా శిరస్సు అత్యంత ముఖ్యమైనది కదా, ఏమి కాకుండా లోహంతో తయారు చేసినటువంటి టోపీలాగా ఉంటుందంట. మొత్తం కవచ కప్పు అది పూర్తిగా ఆచరించబడి ఉంటుంది. శిరస్త్రం, శిరస్త్రాణం మహోదయ. శిరస్త్రం, శిరస్త్రానం కాదు, శిరస్త్రం లోహంతో చేసినటువంటి టోపీ, బుల్లెట్ ప్రూఫ్. బుల్లెట్ ప్రూఫ్. కవచం అని కూడా ఏంటండి? కవచం అని వచ్చా? స్థూలం కవచం చెప్పుకో సామాన్యం. హెల్మెట్, హెల్మెట్ అంటే లోహేక కవచం. నెక్స్ట్ పదాతి. ఈ పదాతి శబ్దం పుల్లింగం చూడండి. ఇప్పుడు పైన భూషుండి లాగా ఇకారాంత ఉంది, విసర్గం ఉంది కానీ స్త్రీలింగం తీసుకోవాలి. పదాతి ఇది పుల్లింగ శబ్దం అంట. పైదల్ సేన, నడుచుకుంటూ వెళ్ళేటటువంటి సేన పైదల్ సేన అంటాం. నడిచేటువంటి సేన పదాతి, పైదల్ సేన. దేనిది అంటే దేని కావచ్చు. పైదల్లో కొంచెం నడుచుకుని వెళ్ళే సేన కూడా భిన్నంగా ఉంటుంది కదా, ఎక్కడ పోకుండా. అంటే కింద ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మా పైన వాయు సేనాధ్యక్షుడు చెప్పుకుని, జల సేనాధ్యక్షుడు చెప్పుకుంటే అంతా ఒక సాధన విశేషంలో వెళ్తున్నాయి కదా. ఇలా అలా కాకుండా పైదల్ కింద ఉండి చేసేవాళ్ళు. కాల్బలం, భటులు అంటే కిందనే ఉండి సేవ చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ అంటే కింద ఇక్కడ పోలీసులంతా కూడా వాళ్ళు పదాతి అని చెప్పుకోవచ్చు. పైదల్ సేన ఇక్కడెక్కడ ఉండి తిరుగుతూ ఉంటారు. పదాతి దళం అంటారు ఉదయ, పదాతి దళం. పదాతి దళం రాసుకోండి అలాగేనా. పదాతి అంటే పైదల్ సేన, పదాతి దళం. ఓకే, ఈ రకంగా కావిందులో ఉన్నటువంటి శబ్దాల గురించి చెప్పుకున్నాము. రెండు కావిందు రాసుకోండి. ఇది ఒకటి. దీంట్లో ఒక ధాతు ఇచ్చారు. ఇక్కడ ఇంతవరకు ధాతు రాలేదు, ఇక్కడ వచ్చింది ఒక ధాతు. మామూలుగా ధాతు రాసుకుంటా కానీ శబ్దకోశం ఇవ్వలేదు. ఇక్కడ ఇచ్చాడు కాబిందు ధాతువులు. దాంట్లో ఒకటే ధాతు, ధాతు అని పెట్టి రాసుకోండి. ధాతువులు, ధాతవ హెడ్డింగ్ పెట్టేసి ధాతువులు బ్రాకెట్లో, ధాతవ బ్రాకెట్లో ధాతువులు. ధాతు ధాతు ధాతం, గురువు గురువు గురవ అంటాం కదా, అలాగే ధాతు ధాతు ధాతవ. అలాగే ఇక్కడ ఒకటే ధాతు ఉందనుకోండి, ధాతు రాసుకోండి. ధాతు ఇది కొల్లు ధాతు అని పెట్టుకోవచ్చు, కానీ సామాన్యంగా చెప్పాను బహువచనంలో. అస్తు. ఏంటి ధాతు అది? పరికయ, పరివేష్టయ. పరికయ, పరివేష్టయ. మోర్చా బాంధన. మోర్చా బాంధన అంటే ఏదో బంధించడం అన్నమాట. మోర్చా బాంధన. పరికయ, పరివేష్టయ. పరికయ, పరివేష్టయ అంటే మోర్చా బాంధని బంధించడం.
బంధించడం. మోర్చ మహోదయ శబ్దం మోర్చ మోర్చ అంటే మోర్చ అంటే యుద్ధం చేయటానికి సిద్ధం చేసి అందరినీ గెట్ రెడీ చేయటం, దాన్ని మోర్చా బాంద్రా అంటారు మహోదయ. ఓకే అండి, అస్తు ఉత్తమం. అంటే సంసిద్ధపరచడం. యుద్ధానికి సిద్ధంగా ఉండే వాళ్ళు మోర్చ బాంధ మొత్తం ఇంకా అందరు గట్టిగా సంసిద్ధం కండి అని చెప్పి. మోర్చా బాంద్లో వాళ్ళు అంటుంటారు అనమాట. ఇప్పుడు మనం టీవీలో కూడా వస్తూ ఉంటుంది, మోర్చా బాందో అంటారు. అంటే వాళ్ళు సిద్ధంగా ఉండండి పేల్చడానికి అన్న దీనిలో ఉంటారు అనమాట చేయడానికి వాళ్ళందరూ. సిద్ధంగా ఉండండి, మోర్చ బాంధ అందరూ సిద్ధంగా ఉండండి ఏ పనికైనా కూడా. అస్తు. సో మహోదయ అన్నిటికీ సిద్ధం, అన్నిటికీ సిద్ధం, యుద్ధానికి సిద్ధంగా ఉంటాం. మోర్చ యుద్ధ బాంధ సిద్ధంగా సన్నద్ధం ఉండండి. వచ్చండి. సన్నద్ధం రాయండి, యుద్ధ సన్నద్ధం, యుద్ధానికి సిద్ధంగా ఉంటాం. జీ ఏదో అడుగుతున్నారు చెప్పండి. ఈ బాంధనాలు పైన అర్ధచంద్రం ఉండి చుక్క ఉంది, దానికి మామూలు దానికి తేడా ఏమిటండి? ఎక్కడెక్కడండి? బాంధన పైన బాంధన అంటున్నా. చుక్క పెట్టాడు అర్ధచంద్రం. బాంధన అనేది అర్ధచంద్రాకారం ఉండి పైన బిందు, దాన్ని అనునాసిక అంటాం. అనునాసికమనా? ఓకే ఓకే. అంటే ఇది పలకాలంటే ముక్కు సహాయం చేత, నోటి సహాయం చేతని మాత్రం ఉచ్చరించాలన్నమాట. ఓకే, ధన్యవాదాలు. అనుస్వాదం అంటే కాలుగా కంఠంతో పలికేయచ్చు అన్నమాట. అవునండి. ఇది ముక్కు నోటి సహాయంతో పలకలుతాం. మాందన అలా కొంచెం అలా పలకాలి. అది మనకు అనునాసిక మాట ఉచ్చరించడం బాగా లుప్తం అయిపోయింది అన్నమాట. ఉచ్చరించడం లేదు, సామాన్యంగా పలకరిస్తున్నాం అంతే. ఏమంటే కొంచెం ఉంటాయి కాబట్టి రాస్తున్నాను, ఎందుకంటే లేఖంలో ప్రసిద్ధమైంది కాబట్టి రాసుకుంటూ పోతున్నాం. కానీ దాన్ని ఆ రకంగా ఉచ్చరించడం బాంధన అంటున్నాం అంతే సామాన్యంగా. ధన్యవాదాలు. ఓకే, ఇక్కడ ఈ రకంగా ఇచ్చారు. కొంచెం సామాన్యంగా అయితే చుక్క ఇస్తుంది అనమాట. ఇక్కడ అన్నాసికి ఇచ్చారు, మాకైతే బాంధనాన్ని చుక్క పెట్టేస్తుంది, అన్నాస్ అనుస్వాదం పెట్టేస్తుంది. పరిఖయ పరివేష్టయ అంటే యుద్ధానికి సిద్ధంగా ఉండటం, సంసిద్ధత. ఓకే, ఈ రకంగా శబ్దాలు ఒక ధాతువును ఆధారం చేసుకొని ఈ రకంగా మొత్తం 25 శబ్దాలు చెప్పుకున్నాము. మస్తు కొద్ది హెడ్డింగ్ పెట్టుకోండి, వ్యాకరణ అంశాలు. వ్యాకరణం చెప్పుకోబోయే అంశాలు ఏంటివి రాసుకోండి బ్రాకెట్లో. పితృకామ నిరు శబ్దం. పితృకామ నిరు కామ అంటే పితృ శబ్దం, నిరు శబ్దం, శబ్ద రూపాలు రెండు. పితృకామ నిరు కామ. నెక్స్ట్ ఇక్కడ అద్ధాతును ఉపయోగించాలి. చూడండి, ఇప్పుడు ప్రతి అభ్యాసంలో ఏదో కొత్త ధాతు నేర్చుకుంటూ వస్తున్నాం. ఇక్కడ అద్ధాతు అదాది గణంలో ఉండే ధాతు అద్ధాతును ఉపయోగిస్తున్నాం. అద్ కామ, అద్ ధాతు కామ. అద్ అంటే అద్ ధాతు. పితృ నిరు శబ్దాలు అన్నమాట రెండు. అద్ ధాతు మరియు శాస్ ధాతు. అద్ మరియు శాస్ ధాతు పక్క రెండు రాసుకో, అక్కడ ఇచ్చారు లాస్ట్ లో. అద్ కామ, అద్ మరియు శాస్ ధాతు, అది రాసుకోండి. అద్ మరియు శాస్ ధాతు, అద్ మరియు శాస్ ధాతు, అద్ధాతు శాస్ ధాతు, ఈ రెండు రాసుకొని వచ్చేయాలి మీరు. అలాగే బహువ్రీహి సమాసం, ఇవి మనం చెప్పుకోబోయే అంశాలు అనమాట. పితృ శబ్దాన్ని ఉపయోగించి, నిరు శబ్దాన్ని ఉపయోగించి, అద్ ధాతు శాస్ ధాతుని ఉపయోగించి, అలాగే బహువ్రీహి సమాసానికి సంబంధించి ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి. బహువ్రీహి సమాసానికి మనం చెప్పుకున్నాం. ఇంకా కొన్ని సూత్ర సారంగా, కొన్ని వ్యాకరణానుసారంగా కొన్ని ఇంకా విశిష్టమైనటువంటి నియమాలు ఉన్నాయి. బహువ్రీహి సమాసానికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ అన్యపదానికి ప్రాధాన్యత ఉన్నటువంటి శబ్దాలు సమస్తం ఎలా ఉంటాయి, వాటి యొక్క ప్రయోగం ఎలా ఉంటుంది అని చెప్పి ఇంకా కొన్ని విశేషమైన శబ్దాలు ఇవ్వబడతాయి. అవి ఏంటో చూద్దాం, మనం చెప్పుకుంటాం రేపు. పితృకామ, నిరుకామ, అద్ మరియు శాస్ కామ, బహువ్రీహి సమాసం. ఓకే, ఇవి మీరు రాసుకుని వచ్చేసేయండి. పితృ కామ నిరు శబ్దము, అలాగే అద్ మరియు శాస్ ధాతు కామ బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం ఉపయోగించి ఇంకా ఏటి ప్రయోగాలు ఉన్నాయి ఆ ప్రయోగాలు మనం చూస్తాం. ఓకేనా? అస్తు. మిగతావి 1వ పాయింట్, 2వ పాయింట్. పితృ మరియు నిరు శబ్దాన్ని ఉపయోగించి మనం వాక్యాల పితృ మరియు నిరు శబ్దాన్ని ఉపయోగించి పూర్తిగా రూపాన్ని స్మరించండి.
రాసుకుంది 1వ పాయింట్, ఇది ఒకటి కేవలం. పితృ మరియు నిరు శబ్దాలను ఉపయోగించి, మీరు రేపు రాసుకొస్తారని చెప్పేస్తున్నాను. పితృ మరియు నిరు శబ్దాలను పితృ మరియు నిరు శబ్దాలకు పూర్తిగా శబ్ద రూపాలను రాయండి మరియు స్మరించండి. పితృ మరియు నిరు శబ్దాలకు సంపూర్ణంగా శబ్ద రూపాలను రాయండి మరియు స్మరించండి. చూడు, శబ్ద సంఖ్య 12, 13 బ్రాకెట్లో మనకి పరిశిష్టంలో ఉంది. చూడు, శబ్ద సంఖ్య 12, 13. చూడు, శబ్ద సంఖ్య 12, 13. పితృ మరియు నిరు శబ్దాలకు పూర్తిగా లేదా సంపూర్ణంగా శబ్ద రూపాలను రాయండి మరియు స్మరించండి. చూడు, శబ్ద సంఖ్య 12, 13. చూడు, శబ్ద సంఖ్య 12, 13. 2వ పాయింట్. అద్ మరియు షాస్ ధాతువుల యొక్క రూపాలను రాయండి. అద్ మరియు షాస్ ధాతులకు 10 లకారాలలో రూపాలను రాయండి మరియు స్మరించండి. అద్ మరియు షాస్ ధాతునకు 10 లకారాలలో రూపాలను రాయండి మరియు స్మరించండి. అద్ మరియు షాస్ ధాతునకు 10 లకారాలలో రూపాలను రాయండి మరియు స్మరించండి. చూడు, ధాతు సంఖ్య 31, 42. చూడు, ధాతు సంఖ్య 31, 42. చూడు, ధాతు సంఖ్య 31, 42. ఇవన్నీ పరిశిష్టంలో మీకు ఇచ్చారు. కావాలంటే మీకు గ్రూప్లో పంపిస్తారు. ఆ పరిశిష్టం ఫోటో తీసి పంపించండి, సరిపోతుంది. 12, 13, 31, 42 ఈ పేజీలు. అవి రేపు రాసుకుని వచ్చేసేయండి. మస్తు ఖచ్చితంగా రాసుకోవాలి. ఒక నోట్బుక్లో మా దగ్గర బుక్ ఉంది కదండి, ధాతు రూపమాలలో ఉన్నాయండి, టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. అవి ఎన్ని పర్వాలేదు, మీరు మీ నోట్బుక్లో ఖచ్చితంగా రాసుకోండి. ఇప్పుడు ఎలా రాసుకుంటున్నారో ఖచ్చితంగా రాసుకోండి. మిగిలిన నియమాలు ఏవైతే ఉన్నాయో 150వ నియమం అదేంటో మనం రేపు చెప్పుకుందాం. బహువిధి సమాసానికి సంబంధించి కొన్ని ఇంకా నియమాలు ఉన్నాయి, అవి రేపు చూద్దామండి. ఏమైనా సందేహం అంటే తర్వాత చూద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.